జయలక్ష్మీనారాయణ. రాముడికి సీతకి మధ్య ఒక ఒప్పందం జరిగిందిట. ఈ ఒప్పందం మనకి ఎవరికైనా తెలుసా? ఈ ఒప్పందం మనం కూడా మన జీవితంలో ఆచరించాల్సిన విషయం. రాముడికి సీతకి వైవాహిక జీవితం మొదలైన తర్వాత వారి జీవితంలో ఎవరైనా రావాలి అంటే గనక, లేదా వారి కింద ఏదైనా పనిలో ఎవరైనా కుదరాలి అంటే రాముడి యొక్క అనుమతి లేదా సీత యొక్క అనుమతి ఖచ్చితంగా ఉండాలి. ఇద్దరి యొక్క మాటలతోటి వారిద్దరికీ నచ్చితేనే ఎవరినైనా వాళ్ళ జీవితంలోకి రానివ్వాలి అని చెప్పి వారు ఒక ఒప్పందం చేసుకున్నారట. ఆ ఒప్పందం ఎక్కడ రాసి ఉండదు, ఎక్కడ అనుకున్నట్టు కనిపించదు. కానీ ఇది వారిద్దరి మధ్య ఉన్న అనుబంధానికి చిహ్నంగా చెప్పుకోవచ్చు. ఈ విషయం మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే, రామాయణంలో లంకలో సీతాదేవి ఉన్నప్పుడు హనుమంతుడు అక్కడికి వెళ్ళినప్పుడు సింస్పా వృక్షం కింద అమ్మవారు కూర్చుని ఉండగా అమ్మవారిని సందర్శించినప్పుడు హనుమంతుడు చెప్తాట, నేను రాముని దూతగా మీ దగ్గరికి వేయించేశాను, రాముని యొక్క విషయాన్ని మీకు తెలియజేయడానికి అంటాట. వెంటనే సీతాదేవి ఏం ఆలోచిస్తుందంటే, ఈయన దూతగా పెట్టుకోవడానికి నేను అనుమతించలేదే, ఈయన ఎలా దూతగా పెట్టుకున్నాడు అంటే నా పర్మిషనే లేకుండా పెట్టేసుకున్నాడు అనమాట అని మనసులో అనుకుంటూ ఆవిడ ఏమంటుందంటే, నువ్వేమో వానరుడివి, ఆయనేమో మానవుడు, వానరుడికి నరుడికి ఎలాగా సంబంధం ఏర్పడింది, మైత్రి ఎలా ఏర్పడింది, అలా సాధ్యం కాదే అని అంటుందన్నమాట. అంటే ఈ విషయాన్ని హనుమంతుడు అమ్మవారు చెప్పిన విధానాన్ని బట్టి అర్థం చేసుకుంటాడు. హనుమంతుడి యొక్క సమయస్ఫూర్తి చూడండి, ఎంత చక్కగా ఎలా మాట్లాడాలి అనే విషయం మనకు తెలుస్తుంది. అప్పుడు ఆయన అంటాడు, అమ్మా, మొట్టమొదలుగా మాకు దర్శనమైంది మీదే, మా దైవానుగ్రహం కావచ్చు, మా కాలం మంచితనం కావచ్చు. మేమిద్దరము, సుగ్రీవుడు నేను అడవుల పాలైతే మిమ్మల్ని రాక్షసుడు ఎత్తుకుపోతూ ఉంటే ఒక పుష్పక విమానంలో మీరు వెళ్తున్నప్పుడు అది మీరే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు మీ ఆభరణాలన్నీ ఒలిచి మీరు కింద పడేసినప్పుడు అవి మా చేతిలోనే పడ్డాయి. అలా మొట్టమొదలు మాకు మీ అనుగ్రహం లభించింది. అవన్నీ మేము ఏరిపెట్టుకుని తెల్లారేసరికి మాకు రాముడి యొక్క దర్శనమైంది. ఆ రామ దర్శనంతో ఈ విషయం మాకు బోధపడింది. మొదలుగా మీరే మమ్మల్ని చేసుకున్నారు అన్నట్టుగా హనుమంతుల వారు చెప్పారట. అప్పుడు అమ్మవారు రాముడి యొక్క దూతగా ఒప్పుకుందిట. అంటే ఒక సందర్భంలో మాట్లాడాలి అంటే గనక భార్యాభర్తల మధ్య గొడవ వచ్చేలాగానూ మాట్లాడచ్చు, లేదా సమయస్ఫూర్తితోటి మాట్లాడి వారిద్దరినీ కలపచ్చు, వారిద్దరికీ ఇంకా ఎక్కువ అనుబంధం కలిగేలాగా మాట్లాడచ్చు. హనుమంతుడిని ఉపాసిస్తే మనకి ఎలా మాట్లాడాలో, ఎంతటి జ్ఞానం రావాలో, ఎంత మాట్లాడితే సరిపోతుందో అది హనుమంతుడి వల్ల తెలుస్తుందిట. అందుకని ఈ రెండు విషయాలు మనకు తెలుస్తాయి. ఏంటి అంటే భార్యాభర్తల మధ్య సంబంధం,